హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో టుడే అయితే ఆల్మోస్ట్ ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను నేను. చాలా డేస్ అయిపోయింది కదా చేస్తే, అన్నీ ఒకేసారి చేసేస్తా, లేకపోతే గనక మంత్కి ఒకేసారి ఒక వీడియో అయితే పెట్టగలుగుతున్నా. అలా ఉంది నా సిచ్యువేషన్. అండ్ ఇది ఎప్పటి వీడియో అనమాట. 15 డేస్ బ్యాక్ తీసిన వీడియో ఇప్పుడైతే కనిపిస్తుంది. సో జామకాయ అయితే తెచ్చుకొని ఇంకా పాడైపోతుంది అని చెప్పేసి తినేస్తున్నాం నేను, దేవాంశ్ సో వీడియో ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశాను కదా, అందుకే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. సో బాగా లైట్గా కట్ చేసి అందులో ఉప్పు కొంచెం కారం అలా వేసి తింటున్నాం. సో దేవాంశ్ అయితే చాలా బాగుందని చెప్తున్నాడు. అదే వీడియో తీద్దాం మమ్మీ అంటే కనుక తీసి పెట్టేశాను. ఎప్పుడైనా ఫ్యూచర్లో మేము చూసుకోవడానికి బాగుంటుంది కదా అని. అండ్ దేవాంశ్ ఒక్కడే పెట్టేసుకొని వీడియో అయితే తీసుకుంటున్నాడు. ఈ మధ్య నేను వీడియోస్ అవన్నీ షూట్ చేస్తున్నాను కదా, బాగా అలవాటు అయిపోయింది బాబుకి. అదే ఇంకప్పుడే స్కూల్ నుంచి వచ్చేసారనమాట. ఏమన్నా ఆకలిగా ఉందంటే ఎప్పుడు జంక్ ఫుడ్ అయినా ఇలాంటివి తిందామని చెప్పేసి కొంచెం కట్ చేసి ఇచ్చేసాను. అదే చూస్తున్నాను చూడండి. ఇంకా నువ్వు ఒక్కడివేనా తీసుకునేది, నేను కూడా తీసుకుంటానని చెప్పేసి పెద్ద బాబు కూడా వీడియో తీసుకుంటున్నాడు. అండ్ లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా గ్రీన్ మ్యాట్ డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది సెకండ్ వీడియో అనమాట. ఇక్కడికి వచ్చాక ఈ హాస్టల్కి వచ్చేసరికి అండ్ డైలీ వచ్చేసి మీకు ఇంకా ఫుడ్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట. సండే బిర్యానీ అవన్నీ నేను షూట్ చేశాను. అవన్నీ ఈ వీడియోస్ వస్తాయి. మొత్తం షూటింగ్ అయితే చేయలేకపోయాను, జస్ట్ నార్మల్గా రైట్గా తీసేసాను అనమాట. ప్రాసెస్ మొత్తం నేను చెప్పేస్తాను, షార్ట్కట్లో చెప్పేస్తాను. షార్ట్ వీడియో తీద్దాం అనుకుంటే అంత టైం ఉండడం లేదు. సో అక్కడే నిలబడుకోవాల్సి వస్తుంది. ఇంకా అదే అనమాట పెద్ద కష్టమైపోయింది. సో మధ్యలో ఒక పనులు అయితే పడిపోతూ ఉంటాయి, అందుకే తీయలేకపోతున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా ఫైనల్గా అన్నీ అయిపోయాక ఇంకొంచెం ఆల్మోస్ట్ ఒక జామకాయ అయితే తినేసాము, ఇంకొకటి ఉందన్నమాట. సో అదే ఇంకా కట్ చేస్తున్నాను. అండ్ ఈవినింగ్ అయితే నేను చపాతీ చేస్తున్నాను. ఈ డ్రెస్ తీసుకొని ఆల్మోస్ట్ నేను దీనికి రివ్యూ కూడా ఇచ్చాను, లాంగ్ వీడియోస్. బాగానే కంఫర్ట్గానే అనిపించింది, కానీ ఏంటంటే నాకు ఫిట్టింగ్ చేసుకునే టైం లేదు. నాకైతే కొన్ని షార్ట్ వీడియోస్ కూడా తీసాను. అంటే డ్రెస్ అయితే చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది, క్వాలిటీ కూడా పర్వాలేదు. ఎందుకంటే మనకి 450కి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని అనుకోలేదు. అండ్ నాకు ఒక మిస్టేక్ అయితే కనిపించింది అనమాట. చున్నీ అవన్నీ బాగానే వచ్చాయి, కింద ప్యాంట్ అయితే అంత బాగాలేదనమాట. కంఫర్ట్గా ఉంది, కాకపోతే మోకాల కంటే కొంచెం పైకి ఉంది, అదొక్కటే మైనస్. మిగతా అన్నీ బాగున్నాయి. నాకెందుకో ఈ డ్రెస్కి మాత్రమే కొంచెం లాంగ్ అంటే స్లీవ్స్ కొంచెం బాగా పొడవుగా ఉంది, కంఫర్ట్గా అనిపించినాయి. మిగతా అన్ని డ్రెస్సెస్కి అంతగా నచ్చలేదు, అందుకే కట్ చేయకుండా అలాగే పెట్టేసుకున్నాను. ఇంకా సైడ్ ఫిట్టింగ్ కూడా చేయలేదు. ఇదైతే మీషోలోనే తీసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఇంకా నేను దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఇది ఈవినింగ్ కొంచెం ఆకలిగా ఉందంటే పిల్లలకి నెక్స్ట్ డే అనమాట. నిన్న వీడియోస్కి కంటిన్యూషను, వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా పెట్టలేకపోతున్నాను, ఇదే మైనస్. సో అందుకోసం అని చెప్పేసి మార్నింగే కొంచెం టైం ఉంటే వీడియో అయితే తీస్తున్నాను. అండ్ నేను దేవాన్స్ వచ్చేసి ఇంకా స్కూల్కి టైం అవుతుంది అని చెప్పేసి తీసుకెళ్ళాను, ఏమన్నా స్నాక్స్ అవి కొనిద్దామని. అన్నీ మార్నింగ్ టైం కొంచెం మిక్చర్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ అలా పెట్టించేదాన్ని. ఈ మధ్య టైం ఉండడం లేదు, అందుకే కొన్ని మిక్చర్ తీసుకెళ్ళి అవే స్నాక్స్గా పెట్టేసి ఇస్తున్నాను, లేదంటే బిస్కెట్ ప్యాకెట్ అయినా ఇచ్చేస్తున్నాను. ఫాస్ట్గా టైం అయితే అయిపోతుందన్నమాట, అందుకే మైనస్ అయిపోయింది. ఇంకా పెద్ద బాబుకి అయితే కొంచెం లైట్గా కాఫ్ అలా ఉందన్నమాట, కోడు. అందుకే కొంచెం స్వీట్స్ చాక్లెట్స్ అవన్నీ తగ్గించేశాను, జస్ట్ ఇలా నార్మల్ ఫుడ్ మాత్రమే ఇస్తున్నాను అనమాట. అదే వీడియో. సో బయటకు వచ్చాక కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను. ఇంకా దేవాంశ్కి అయితే ఎప్పుడు జంక్ ఫుడ్డే కావాలి, అక్కడికి వెళ్తే ఏదన్నా బబ్లీకం కానీ లేదంటే చాక్లెట్స్ కానీ ఇవి మాత్రమే తీసుకుంటాడు, ఏదో నార్మల్ బిస్కెట్ కానీ అలా అయితే అసలు తీసుకోడు. సో అవే చూపిస్తున్నాను, కానీ ఇలాంటివన్నీ కొనిస్తే ఇంకా దెబ్బకి ఒక 2 డేస్కి కాఫ్ కోడ్ వచ్చేస్తాయి. ఇక్కడ హాస్పిటల్స్ చూపించాలంటే చాలా కష్టమైపోతుంది నాకు వెళ్ళడానికి. అక్కడే ఒక 2 డేస్ అలా స్టే చేసినామంటే ఒక 10,000 వరకు బిల్ అయితే వేసేస్తాడు, అది పెద్ద కష్టం అనమాట. అందుకే ముందు నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను. ఇంకా ఇప్పుడైతే ఇది ఈవినింగ్ టైం అనమాట. సో దేవాంశ్ అయితే వీడియో తీస్తాను నేనని చెప్పేస్తే, అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ వచ్చేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసి అప్పుడే హెడ్ బాత్ అయితే చేశానమాట.
చేసి ఇంకా బాబు తినాలి, ఆకలిగా ఉందంటే తినిపిస్తున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ కూర్చొని నేను కూడా తినేస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశానమాట. అందుకే ఇలా మీకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది వీడియో కొంచెం లెంత్ అయితే ఒక 40 మినిట్స్ అలా వచ్చింది. అందుకోసం అని చెప్పేసి వీడియో స్పీడ్ అయితే పెట్టేశాను. అందుకే అలా ఫాస్ట్గా తినేస్తున్నాము. ఈ మధ్య శారీస్ అవన్నీ కట్టుకోవడం చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే పని ఎక్కువ ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి డ్రెస్సెస్ ఎక్కువ తీసుకుంటున్నాను. సో ఈ మధ్యకాలంలో ఒక 2 మంత్స్ అయిపోయింది, ఇంకా ఏమైతే తీసుకోలేదు. పాతవన్నీ పడేసి ఇంకా కొత్తవి మళ్ళీ చూసుకుందాంలని. శారీస్ కూడా చాలా డేస్ అయిపోయిందండి మార్చక. కొత్తవి ఒక 20 శారీస్ ఉన్నాయి, ఇప్పటి వరకు స్టిచ్ చేసుకోలేదు నేను. అలాగే ఉన్నాయి, అవి స్టిచ్ చేసుకోవాలి. సో హాస్టల్ దగ్గరికి వెళ్ళాక అన్నీ పక్కన పడేసాను. ఇంకా స్టిచ్చింగ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, అవి కూడా స్టిచ్ చేయాలి. అండ్ ఇప్పుడైతే కిచెన్ అనమాట. కిచెన్లో ఏం చేస్తున్నారా అని ఒకసారి అలా వెళ్ళేసి వచ్చాను. ఇంకా బాబుకి అయితే ఇంకా టైం అయింది, ఇంకా పడుకుంటానని చెప్పేస్తే సరే పడుకోబెట్టేద్దామని అనుకొని ఇంకా ఫుడ్ అయితే ఏమేమి ప్రిపేర్ చేశారా, డైనింగ్ హాల్ అంతా నీట్గా ఉందా లేదా అని చెప్పేసి ఇంకా చెక్ చేసుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, కంటిన్యూషన్. మార్నింగ్ అయితే వర్షం పడింది, చాలా చల్లగా ఉందన్నమాట. సో అదే నేను చూస్తున్నాను, వీడియో తీద్దామనేసి వచ్చాను. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. సో డైలీ ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు, కానీ టైం ఉండడం లేదు. అందుకే చాలా తక్కువ. అసలు లైవ్ అయితే అస్సలు పెట్టలేకపోతున్నాను. చూడాలి, కొంచెమైనా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఏంటో నేను లైవ్ పెడితే నోటిఫికేషన్ వస్తుందో రావడం లేదు, నాకైతే అర్థం కావడం లేదు. అందుకే ఇన్స్టాలో కూడా కొన్ని మెసేజెస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో లైవ్ ఇంత టైంకి అని చెప్పేసి ఒక 10 లైక్స్ 20 లైక్స్ అలాగ వస్తున్నాయి. అందుకే ఇంట్రెస్ట్ అయితే ఉండడం లేదు. సో ఇప్పుడైతే క్లైమేట్ అయితే చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే ఇది సండే మార్నింగ్ అనమాట. హాస్టల్ అయితే పొంగల్ అయితే చేయించాను. సో బయట వచ్చేసి పిల్లలకి కొంచెం ఏమన్నా నేను బయట తింటాను మమ్మీ అంటే ఇంకా దోశ కోసం వచ్చామన్నమాట. అందుకే బయట వీడియో అప్పుడే లైట్గా వర్షం అయితే పడుతుంది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, దోశ వేసే మొత్తం ప్రిపరేషన్ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ దోశ కొంచెం టేస్టీగా ఉంటుంది. అందుకోసం ఎప్పుడైనా తినాలనుకుంటే ఇక్కడికి వచ్చి దోశ తింటాను. అయితే ప్లెయిన్ దోశ వేపిస్తున్నాను. వాళ్ళకి కొంచెం ఎగ్ దోశ అలా అయితే కనుక పెద్దగా బాబు లైక్ చేయడు. అందుకోసమని ఒకే ఒక ప్లెయిన్ దోశ వేపిస్తాను, అదైతే తినేస్తాడు ఫాస్ట్గా. అప్పటికే 9 అయిపోయింది. కొంచెం బాగా ఆకలిగా ఉందంటే అందుకోసమని ఇడ్లీ దోశ 2 తీసుకున్నాను. ఇంకా తీసుకొని వచ్చేసాను అనమాట. అండ్ ఇదైతే కనుక మార్నింగ్ 10:30 అలా అయిపోయింది. సో యాక్చువల్గా అయితే ఆనియన్స్ అవి అయిపోయాయి అనమాట. అందుకోసమని ఇలా మొత్తం తీసుకుంటాను నేను. జస్ట్ ఒక 10 డేస్ కూడా ఉండవన్నమాట. మంత్కి వచ్చేసి ఒక 4-5 బాక్సెస్ అయితే పడిపోతాయి. మొత్తం ఇలా మూట తీసుకుంటాను. సో అవే అనమాట ఇవన్నీ. ఇక్కడ కాస్ట్ ఎంత అంటే కొంచెం తక్కువగానే వస్తాయి మాకు. 15 రూపీస్ 16 అలా పడిపోతాయి అనమాట, 16. సో ఒకవేళ నేను బయట సపరేట్గా తీసుకున్నానంటే నాకు 30 రూపీస్ కిలో అలా పడతాయి. అందుకోసం అని చెప్పేసి ఇలాగే తీసుకుంటాం ఆల్మోస్ట్ అన్ని హాస్టల్స్ కూడా. అండ్ ఇప్పుడైతే ఇంకా లోపల ఇంకా చికెన్ బిర్యానీ అని చెప్పాను కదా, అదే ఈ ప్రిపరేషన్ అనమాట. సో లాస్ట్ టైం కూడా నేను అంతకుముందు వీడియోస్ నా పాత ఛానల్ ఉంది కదా, అందులో కూడా పోస్ట్ చేశాను నేను చికెన్ బిర్యానీ ప్రిపరేషన్. సో షార్ట్కట్లో ఇందులో చెప్పేస్తాను చూడండి మనకి. సో ఏది బెస్ట్ అంటే ఇదే బెస్ట్ అని చెప్పేస్తాను. చికెన్ గ్రేవీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. టమోటా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని చేసుకోవాలంటే కొంచెం కష్టము. గ్రేవీ ప్రిపేర్ చేసుకొని అందులో చికెన్ వేసుకొని చేయాలంటే. సో ఇలా చికెన్ బిర్యానీ చేసుకున్నామంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. నేను లాస్ట్గా మాత్రం చూపించలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా జస్ట్ లైట్గా చూపిస్తాను చూడండి. అండ్ ఇదైతే కనుక ఈవినింగ్ టైము. ఏంటంటే ట్యాబ్ అయితే కొంచెం రిపేర్ వచ్చింది, అదే చూపిస్తున్నాను నేను. ఇన్ కేస్ మీ ఇంట్లో కనుక ట్యాబ్ రిపేర్ ఉంటే కనుక ఇలా చేసేసుకోండి. ఒకవేళ మనకి ఏదైనా ఎక్విప్మెంట్ పోతే ఆల్మోస్ట్ ఒక 150 రూపీస్ 200 అలా అవుతుంది. అదే ఇక్కడైతే కనుక మనమే ఓన్గా చేసుకుంటే కనుక ఒక 200 అయితే సేవ్ అవుతుందన్నమాట. బయట నుంచి ఒక ప్లంబర్ని పిలిపించామంటే మినిమం ఒక 300 అలా ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనమే సింపుల్గా చేసుకుంటే కనుక ఒక 300 అలా సేవ్ అవుతాయి. అదే చూపిస్తున్నాను నేను. సో ట్యాప్కి ఇలా ఉంటుందన్నమాట వాటర్ అనేది బయటికి రావడానికి.
సో అదే పోయిందనమాట. అది సరిగ్గా పనిచేయడం లేదు, లోపల ఉండేది. సో కొత్తది తీసుకొని రమ్మని చెప్పాడు. నేను ఆల్మోస్ట్ అన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూ ఉందంటే వెంటనే తెచ్చుకొని వేసుకోవచ్చని. సో ఇంట్లోనే పెట్టేసుకుంటాను. అదే అనమాట చూపిస్తున్నాను. పాతదానికి కొత్తదానికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఏం లేదండి, ట్యాప్కి పైన చిన్నగా ఒకటి నట్ ఉంటుంది. అది స్క్రూ డ్రైవర్తో రిమూవ్ చేస్తే అది బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి కొత్తది తీసుకొని అందులో వేసేయడమే, అదే డిఫరెన్స్. దానికోసం మనం ఒక 500 అయితే పెట్టేసేయాలి ప్లంబర్కి. చిన్న వాటికి పెద్ద వాటికి పిలవాలంటే చాలా కష్టం. సో ఇవన్నీ కలిపి నేను ఇదంతా వచ్చేసి వంట వాళ్ళు ఉండే రూమ్ అనమాట. సో ఇక్కడే స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇవన్నీ కొత్తవన్నీ నేను ఒక చోట పెట్టేసుకుంటాను. ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో కావాలంటే వెంటనే తీసేసుకోవచ్చు కదా. పైగా వీళ్ళకు లగేజ్ తక్కువ ఉంటుందని ఇదే అనమాట కొత్తది. ఆ ఎక్విప్మెంట్ దాన్ని ఏమంటారో నాకైతే అంతగా ఐడియా లేదనమాట. సో ఇప్పటికి నేను కూడా ఒక 2-3 టైమ్స్ అయితే అది అయితే చేంజ్ చేశాను అనమాట. సో వీడియో ఇంకా కొంతమందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా తీశాను. సో ఆఫ్టర్నూన్ 2:30-3 అలా అయిపోయింది. సో వాళ్ళు కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఈలోపు వచ్చేసి నేను ఇంకా ఇవి ఏమైనా వాటర్ లీకేజెస్ అవి ఉన్నాయా అని చెప్పేసి చూసుకుంటున్నాను. ఇంకా అవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో పాతదానికి కొత్తదానికి. ఇన్ కేస్ ఏమైనా జస్ట్ కొంచెం లూజ్గా ఉంటే టైట్ చేస్తే కనుక సరిపోతుంది అని అనుకుంటే అక్కడే టైట్ చేసుకోవచ్చు. కానీ టైట్ చేసినా కానీ ఇంకా వాటర్ లీకేజ్ అయితే అవుతుంది. అందుకోసమే చేంజ్ చేశాను. అండ్ ఈవినింగ్ అనమాట ఇది. సో ఈవినింగ్ టైం నాకు కొంచెం స్టిచ్చింగ్ ఉన్నింది, అదైతే కంప్లీట్ చేస్తున్నాను. 4-5 డేస్ నుంచి ఒక అమ్మాయి అడుగుతుంది కొంచెం ఫాస్ట్గా ఇవ్వుక్క అని చెప్పేసి. ఇంకా అదే ఈ వీడియో. సో వీడియో తీద్దామని చెప్పేసి మామూలుగా అయితే షార్ట్ వీడియోస్ అన్నీ తీసేదాన్ని, కానీ ఇప్పుడైతే టైం లేదు. లాంగ్ వీడియోస్ మీద కొంచెం ఫోకస్ అయితే చేయాలి అని చెప్పేసి లాంగ్ వీడియో తీద్దామని చెప్పేసి అందుకే కాసేపు వీడియో అయితే దానిలో పెట్టేశాను. అప్పటికే ఇంకా ఛార్జింగ్ అయిపోయింది. అందుకే లేకపోతే ఇంకా లైవ్ అయితే పెట్టేసేదాన్ని. చాలామంది ఎస్టర్డే అయితే లైవ్ పెట్టాను. ఈ మధ్య మిషన్ సౌండ్ అయితే వినిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది నీ మిషన్ అని అడిగేస్తున్నారు. లొకేషన్ అయితే చేంజ్ అయింది కదా, పని అయితే ఎక్కువ ఉంది. అంతకుముందు స్టిచ్చింగ్ చేస్తూ లైవ్ అయితే పెట్టేసేదాన్ని. ఇప్పుడైతే ఇంకా టైం లేకపోవడం వల్ల స్టిచ్చింగ్ చేస్తూ పెట్టలేకపోతున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చానమాట. ఈవినింగ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. జస్ట్ ఒక 10 మినిట్స్తోనే ఒక 3-4 టాప్స్ అయితే స్టిచ్ చేశాను అనమాట. ఇంకా బయటకు వచ్చినాక లైట్గా వర్షం అయితే పడుతుంది, అదే చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మాకైతే కొంచెం వెజిటబుల్స్ అవన్నీ ఇక్కడికి వస్తాయి. సో నాకు ఏమన్నా తక్కువగా ఉన్నాయి వెజిటబుల్స్ అని అనుకుంటే ఇవైతే తీసేసుకుంటాను. సో కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా పిల్లలకి లెమన్ రైస్ చేద్దామని అనుకున్నాను. ఇక్కడ లెమన్స్ అయితే ఉన్నాయి. 20 రూపీస్కి 5 అని చెప్పాడు. ఇంకా తీసుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి పక్కన ఇంకా ఫ్రెష్గా ఉంటాయి వెజిటబుల్స్ అన్నీ. కొంచెం కాస్ట్ నేను తీసుకునే చోటు కంటే ఇక్కడ కొంచెము కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అదే డిఫరెన్స్ అనమాట. కానీ ఇంకా అప్పటికప్పుడు ఒకవేళ షాప్కి వెళ్తే కనుక కొంచెం కాస్ట్ ఎక్కువ, అందుకోసమని ఇక్కడే తీసుకున్నాను. సో ఇలా వచ్చినప్పుడు మనకు వెజిటబుల్స్ అనేవి కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి. ఇంకా హాస్టల్ వాళ్ళమని చెప్తే ఇంకా కొంచెం తగ్గిస్తారనమాట, కొంచెం ఎక్కువ తీసుకుంటే. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా అంత అవసరం లేదని ఇంక వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ టైం కొంచెం వాటర్ అయితే సంపులో తక్కువ ఉన్నాయి. సో హాస్టల్స్కి మేము ఏం చేస్తామంటే ఫస్ట్ సంపుకైతే వేసుకుంటామన్నమాట వాటర్ అనేటివి. సో సంపుకి వేసుకొని తర్వాత వచ్చేసి సంపులో కింద గ్రౌండ్లో వచ్చేసి ఇంకోటి చిన్నది మోటార్ ఉంటుంది, అక్కడి నుంచి పైకి ఎక్కిస్తాము. సో ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ తక్కువైనాయి అంటే కనుక పైకి వెళ్ళిపోతాయి. పైది వచ్చేసి ఆటోమేటిక్ ఉంటుంది, ప్రతిసారి చూసుకొని ఆన్ చేసుకోలేం కదా. సో అదే అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను పైకి. సో కీ బాక్స్ మొత్తం కీ బాక్స్ లేకపోతే నాకు అసలు డే మొత్తం అనేది అవ్వదు. ఎప్పుడు కీ బాక్స్ నా పక్కనే ఉండాలి. ఇన్ కేస్ కస్టమర్స్ అలా వచ్చినా కానీ చూపించుకోవడానికి చేసుకోవడానికి కీ బాక్స్ ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా ఫ్లోర్ మొత్తం చూస్తున్నాను. ఈవినింగ్ ఫుడ్ ఏం చేశారా అవన్నీ చూసుకుంటున్నాను. సో వీళ్ళేనండి మా కుక్స్, మొత్తం కలిపి 3 మెంబర్స్ ఉన్నారు.
కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే శాలరీస్ అయితే డిమాండ్ చేస్తారనమాట ఇక్కడ. కుక్స్‌కి అంత డిమాండ్ ఉంటుంది. మేము కూడా కొంచెం వాళ్ళు అడిగిన దానికి మరీ ఎక్కువ కాకుండా కొంచెం రీజనబుల్‌గానే ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్‌కి ఫుడ్ ఏంటి అంటే కొంచెం చెన్నా వేపిచ్చాననమాట. చెన్నా వేపిచ్చి నెక్స్ట్ వచ్చేసి పప్పు, ఇంకా బటర్ మిల్క్ అనమాట. 3 ఐటెమ్స్ ఉంటాయి. ఇంకా చపాతీ ఉంటుంది, అన్నం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పికిల్ అయితే పక్కనే ఉంటుంది. మొత్తం వచ్చేసి నైట్ 6 వెరైటీస్ ఉంటాయి. సో చిన్న హాస్టల్లో అంతే, పెద్ద హాస్టల్లో మొత్తం సేమ్ వెరైటీస్ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా బయటకు వస్తున్నాను, కొంచెం పని ఉందని చెప్పేసి. నైట్ కొంచెం బయటకు వచ్చినాక క్లైమేట్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో ఈవినింగ్ టైంకి, నైట్ టైంకి. సో లైటింగ్స్ అవన్నీ బాగున్నాయి. సో పక్కనే టెంపుల్ ఉంది కదా, టెంపుల్ వైబ్స్ అయితే పొద్దున కనిపిస్తాయి అన్నమాట. అదే నేను చూపిస్తున్నాను మీకు. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. సో ఫ్యామిలీస్ ఉంటారు, హాస్టల్స్లో స్టూడెంట్స్ ఉంటారు, ఇంకొకటి ఎంప్లాయీస్ కూడా ఉంటారు. సో మొత్తం ఆల్ ఇన్ వన్ అనమాట. అందుకే ఇక్కడ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో కొంచెం రష్గా ఉంటుంది. లాస్ట్ టైం నేను శివరాత్రికి కూడా వీడియో తీశాను. సో ఈరోజు వీడియో అయితే ఇంతే మరి.